నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తెలంగాణ అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చాలా కాలం తరువాత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అంశాలపైన కేసీఆర్, రేవంత్ మధ్య కొద్ది రోజులుగా డైలాగు వార్ కొనసాగుతోంది. దీంతో అసెంబ్లీ వేదికగా ఈ అంశాలపైన చర్చించేందుకు ఇద్దరు నేతలు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సభకు కేసీఆర్ రావడం, అటు ప్రభుత్వం చర్చకు సిద్ధమైంది. కాగా సమావేశాల తొలి రోజు రేవంత్, కేసీఆర్ మధ్య జరిగిన ఆసక్తికర పరిణామం పైన చర్చ కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఆర్ దామోదర్ రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతికి శాసనసభ సంతాపం తెలియజేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాప తీర్మానాలను సభలో చదివి వినిపించారు. మాజీ ఎమ్మెల్యేల ఆత్మకు శాంతి చేకూరాలంటూ సభలో సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సమావేశాల్లో పాల్గొనేందుకు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సభలోకి రాగానే ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేసీఆర్ కూర్చున్న సీటు దగ్గరకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పలకరించారు. కేసీఆర్ ఆరోగ్య విషయంపై ఆరా తీశారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. అటెండెన్స్ లో సంతకం చేసిన కేసీఆర్ ఆ తరువాత సభలోకి వచ్చారు. సంతాప తీర్మానం పూర్తవగానే సభ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. వెంటనే వెళ్లిపోవడంతో మిగిలిన రోజులు సభకు హాజరవుతారా లేదా అనేది సందేహంగా మారుతోంది. ఈ సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై సభలో కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై సభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.